హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఈరోజు వీడియోలో ఇంగ్లీష్ ఏపీడిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ మెథడాలజీ ఒక 60 బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనేది క్లిక్ చేయండి. అలాగే ఇంగ్లీషు ఎక్కడైనా తప్పుగా చదివితే క్షమించాలి. ఓకేనా? ముందుగానే చెప్తున్నాను. Choose the literacy work done by E.M. Foster. ఫాస్టర్ అంటే ఇక్కడ నేను కోడ్ ఎలా పెట్టానంటే ఏ ప్యాసేజ్ టు ఇండియా అండి వర్క్ అనేది. ఈఎం ఫాస్టర్ రాసిన వర్క్ ఏంటంటే ఏ ప్యాసేజ్ టు ఇండియాలో ఫారెస్ట్లు అంటే అదే ఫారెస్ట్లు ఎక్కువ. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఫారెస్ట్లు ఎక్కువ. నెక్స్ట్, డెత్ ఆఫ్ సేల్స్ మ్యాన్ was a drama written by ఆర్థూర్ మిల్లర్. ఇక్కడ డెత్ అంటే చనిపోవడం కదా. సేల్స్ మ్యాన్ చనిపోయాడు. ఇందులో పడిపోయి మిల్లులో పడిపోయి చనిపోయాడు మిల్లర్. నెక్స్ట్, యూరికోనిజం అనేది యాజ్ ఓడ్ వాజ్ ఎన్ లిటరసీ వర్క్ ఆఫ్ యూరికోనిజము. ఎవరంటే అండి వెల్ఫ్రిడ్ ఓవెన్. నేను నిజం చెప్తున్నా, ఓవెన్లో కేక్ ఉంది. కేక్ అనేది కాదు, నిజం చెప్తున్నా. ఓవెన్లో ఏముంది? కేక్ లేదా ఏదో ఒక ఫుడ్ ఉంది. నిజం చెప్తున్నా, ఓవెన్లో ఫుడ్ ఉంది, కేక్ ఉంది. ఓకే. నెక్స్ట్, ఏ ల్యాండ్ రోడ్ వాజ్ రిటన్ బై ఏం రాశారంటే హెన్రీ డేవిడ్ టాగర్. ఇది ల్యాండ్ రోడ్ అనే ఒక దాన్ని రాసింది ఎవరు అంటే హెన్రీ డేవిడ్ టాగర్. డేవిడ్ టాగర్ ఏం ల్యాండ్ కొన్నారంటే ల్యాండ్ కొన్నారు. నెక్స్ట్, ద ఎస్సే దట్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఇంటర్ప్రెట్ ఏ కాన్సెప్ట్ ఈజ్ ఒక విషయాన్ని వివరించడం లేదా అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే తెలుగులో వివరణాత్మక వ్యాసం అంటారు. దీన్ని ద ఎస్ఐ దట్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ సబ్జెక్ట్ టు ఇంటర్ప్రెట్ ఏ కాన్సెప్ట్ ఈజ్ దాన్ని ఏమంటారంటే అండ్ ఎక్స్పోజిటరీ ఎస్ఏ అంటారంటండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ద సబ్జెక్ట్ అంటే ఒక విషయాన్ని. అలాగే ఇంటర్ప్రెస్ట్ అంటే అర్థం. ఇంటర్ప్రెస్ట్ అంటే ఒక విషయం గురించి అర్థం చేసుకోవడాన్ని, ఒక విషయం గురించి వివరించడాన్ని, అర్థం చేసుకోవడాన్ని. ఇక్కడ సబ్జెక్ట్ అంటే విషయము, ఇంటర్ప్రెట్ అంటే అర్థం చేసుకోవడము, ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం. ఒక సబ్జెక్ట్ని లేదా ఒక దాన్ని వివరించటాన్ని, ఒక విషయాన్ని వివరించటాన్ని ఎక్స్పోజిటరీ ఎస్సే అంటారు, అంటే వివరణాత్మక వ్యాసము అంటారు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఫర్ ఏ పర్సనల్ లెటర్ టు యాన్ ఇంటిమేటెడ్ ఫ్రెండ్. పర్సనల్ లెటరు అలాగే మీ ఫ్రెండ్కి రాసి ఏమంటారంటే యువర్స్. పర్సనల్ లెటర్ని ఏమంటారండి? ఇన్ఫార్మల్ లెటర్ అంటారు. యువర్స్ ఎఫెక్షనేట్లీ. నెక్స్ట్, మ్యాన్ ఈజ్ ద ఓన్లీ యానిమల్ దట్ ఇన్వెంట్స్ సంథింగ్. ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించలేదు, అవసరం లేదు. ఐ హ్యావ్ రీడ్ వాల్మీకిస్ రామాయణ. నెక్స్ట్, ద లైన్ స్ప్రాంగ్ అపాన్ ది డాగ్. ఒక సింహము కుక్క పైకి దూసుకువచ్చింది. ఓకే, అపాన్. నెక్స్ట్, షీ షౌటెడ్ ఎట్ ద టాప్ ఆఫ్ హెర్ వాయిస్. షౌట్ అంటే అరవడం. నీ అరుపు చాలా పైకి టాప్ లేచిపోయేలాగా వినబడుతుంది వాయిస్. ఐ ఎంజాయిడ్ మినీ స్టే ఇన్ హోటల్ తాజ్. స్టే అనేది ఇక్కడ నౌన్. ఓకే. చూస్ ద యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ఫాలోయింగ్. ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అని అడుగుతున్నారు. ఆల్వేస్, యూజువల్లీ. ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారు.
అసలు కాంపౌండ్, కాంప్లెక్స్, సింపుల్ సెంటెండ్. అయితే అసలు కాంపౌండ్ సెంటెన్స్కి కోడ్ ఏంటంటే ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్కి సంబంధించి ఇక్కడ ఏమీ ఉంది, ఇక్కడ చూడండి బట్ ఉంది, కాబట్టి ఇది కాంప్లెక్స్ కాదు, కాంపౌండ్. అలాగే ఇక్కడ అండ్, ఇది కూడా సో. ఈ మూడు కూడా ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ అంటే ఫర్రో, ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ అంటే ఫర్రో, ఏ అంటే అండ్ ఉంది కదా, ఎన్ అంటే నర్, బి అంటే బట్, ఓ అంటే ఆరు, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇందులో ఫ్యాన్ బాయ్స్ సంబంధించి 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 అనేవి కాంపౌండ్ సెంటెన్స్. కాబట్టి దీనికే లేదు కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నాకు తెలిసింది చెప్తున్నానండి. సిన్స్, అన్లెస్, వైల్, వెన్ ఇవన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్స్లోకి వస్తాయి. నెక్స్ట్, హౌ హ్యాపీ వీఆర్ ఆల్ హియర్. ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ అడుగుతున్నాడు. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ హియర్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ హియర్. నెక్స్ట్, వెర్బ్. చూస్ ద వెర్బ్ దట్ ఈజ్ నాట్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ కింద ఇచ్చిన పదాల్లో వాడరు అని అంటున్నారు. ఇక్కడ లవ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడరు కాబట్టి రిమైనింగ్ చూడండి, ప్లే, వాచ్, వాటర్, వాటరింగ్ అలా అంటారు కదా, కాబట్టి అవి వాడతారు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ క్లాస్ ఏ కార్. క్లాస్కి పిల్లల్లో ఒకరు ఏంటి కార్ అనేది ఉంది, లేదా ఏదో తెలిసింది, కానీ ఇక్కడ ఓన్స్ అనేది వస్తుందండి ఆన్సర్. నెక్స్ట్, శేఖర్ ఇన్ తిరుపతి ఫర్ 10 years బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. దీనికి సూటబుల్గా కింద ఏమి ఇచ్చారు చూడండి. విల్ హ్యావ్ బీన్ లివింగ్. ఈ నెలాఖరు నాటికి శేఖరు తిరుపతిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు? విల్ హ్యావ్ బీన్ లివింగ్ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, విల్ హ్యావ్ బీన్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ 4 syllables ఫండమెంటల్. ఇక్కడ చూడండి, చూస్ ద వర్డ్ ఆఫ్ సౌండ్. ఇది ఏమంటారండి దీన్ని? క్యాట్ సౌండ్ క్యావ్ అని వస్తుందండి. క్యాట్, క్యావ్, యావ్ సౌండ్ యావ్ అనే సౌండ్ వస్తుంది, క్యాట్. చూస్ ద వర్డ్ విచ్ ద లెటర్ జీ సైలెంట్. ఇక్కడ ఇచ్చిన వాటిలో జీ సైలెంట్. రీజన్. నెక్స్ట్, స్కిన్నర్ వాజ్ ఏ బిహేవియర్ సైకాలజిస్ట్. నెక్స్ట్, ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్సిటి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఇక్కడ గన్, జీని ఇక్కడ వాయిస్డ్, వేలర్ అండ్ ప్లోజివ్ సౌండ్. నెక్స్ట్, లిజనింగ్ స్కిల్ కానిది అన్నాడు. ఐడెంటిఫై ద యాక్టివిటీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ లిజనింగ్ స్కిల్ కానిది సైలెంట్ రీడింగ్ బై ద లిజనర్స్. అది సైలెంట్ రీడింగ్ అనేది ఇక్కడ లిజనింగ్ స్కిల్ కాదండి. ఇక్కడ అసలు లిజనింగ్ స్కిల్ అంటే శ్రవణం ఏంటి అంటే ఇప్పుడు సైలెంట్గా నువ్వు చదువుకుంటే అది శ్రవణం ఎందుకు అవుతుందండి? అవదు కదా, మౌనపట్నం అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, శ్రవణం అంటే ఇక్కడ చూడండి డిక్టేషన్ ఆఫ్ ది వర్డ్స్. డిక్టేషన్ చెప్పినప్పుడు గట్టిగానేగా చెప్తారు. నెక్స్ట్, చైనీస్ విస్పర్ గేమ్ అంటే అది గుసగుసలు ఆట అది. నెక్స్ట్, స్టోరీ నరేషన్ అంటే కథ చెప్పడం. బై టీచర్ అండ్ లెర్నర్స్ రీనరేటింగ్ ద స్టోరీ. టీచర్ చెప్తే టీచర్ వెనకాతల పిల్లలు కూడా చెప్పడాన్ని కూడా అది కూడా శ్రవణానికి కిందకు వస్తుంది. నెక్స్ట్ అండి, ద త్రీ ప్రాసెస్ ఆఫ్ అడ్వొకేటెడ్ బై హార్లార్డ్ పాల్మర్ ఇన్ SOS అప్రోచ్ ఆర్ రిసీవింగ్ ద నాలెడ్జ్, ఫిక్సింగ్ ఇట్ ఇన్ ద మెమోరీ అండ్ SOS అప్రోచ్ అంటే ఎవరండి? SOS అప్రోచ్ని ప్రమోట్ చేసింది అంటే ఎవరంటే అసలు దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది హార్లార్డ్ పాల్మర్. ఆయన ఏమన్నారంటే ప్రాక్టీసింగ్ ఇట్ టెల్ లెర్నింగ్ ఈజ్ ఇంటర్నలైజ్డ్. ఓకేనా? SOS అప్రోచ్లో రిసీవింగ్ ద నాలెడ్జ్ రిసీవ్ చేయాలి, అలాగే ఫిక్సింగ్ మెమొరీలో ఉండాలి అంటే ఏం చేయాలంటే
ప్రాక్టీసింగ్ ఇట్ టిల్ లెర్నింగ్ ఈజ్ ఇంటర్నలైజ్డ్. నెక్స్ట్ 6 టీచర్స్ వేర్ ప్రమోటెడ్. ఇక్కడ స్ట్రక్చరల్ వర్డ్ ఏంటంటే వెర్. నెక్స్ట్ వైల్ ఫార్మింగ్ ద కరికులం ద లెర్నర్ ఆర్ ఐడెంటిఫై ఇన్ ద టర్మ్ ఆఫ్ దేర్ ఏజ్ గ్రూప్ ఆధారంగా కరికులం అనేది ఫామ్ చేస్తారు. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్టార్టింగ్ ద బిహేవియర్ ఇన్ ఆపరేషనల్ టర్మ్స్, సెట్టింగ్ criteria for measuring in the behavior, observing a lesson, revision of the lesson, reteaching of the concept. Above 5 steps micro teaching produced were suggested by ఎవరు సజెస్ట్ చేశారంటే ఎంసీ డొనాల్ట్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 బిలీవ్ దట్ కరికులం షుడ్ బి ఎలా ఉంది, హోలిస్టిక్ అండ్ అప్రోచ్ టు లెర్నర్, సమగ్రమైన అభ్యాసన విధానం అంటారు. ఓకే, కరికులం ఎలా ఉండాలంట, హోలిస్టిక్ అండ్ ఇన్ అప్రోచ్ టు లెర్నింగ్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 సజెస్టెడ్ దట్ అసెస్మెంట్ షుడ్ బి కంటిన్యూడ్ అండ్ కాంప్రహెన్సివ్. Choose the semi-autobiographical novel of W. Somerset Maugham. అయితే ఇది ఎవరు రాశారు అంటే ఆయన రాసిన నవల పేరెంట్ ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అనేది రాశారు. సోమర్సెట్ మాగం అనేది ఆయన హ్యూమన్ బాండేజ్ అనేది రాశారు. ఇక్కడ సోమర్సెట్ అంటే సోమరి, హ్యూమన్ అంటే మానవుడు, మనిషి, సోమరి అంటే సోమరి గుర్తుపెట్టుకుంటే లేదా మీకు నచ్చిన కోడ్ అనేది చూసుకోండి. నెక్స్ట్ హెన్రిక్ ఇబ్సెన్ వాజ్ ద డ్రామాయిస్ట్ ఆఫ్. ఆయన ఏం రాశాడంటే హెన్రిక్ ఇబ్సెన్ ఆయన ద వైల్డ్ డక్. ఇక్కడ హెన్ డక్ రెండు కూడా పక్షి జాతికి చెందినవి కదా, హెన్ డక్. నెక్స్ట్ ప్లూటోనియం ఒడే వాజ్ ఏ లిటరసీ వర్క్ ఆఫ్. ఆయన ఏం రాశారంటే ఎలెన్ గిన్స్బర్గ్. అంటే ఇక్కడ చూడండి, ఫ్లూటు జింక ముందు ఊదు, గిన్నెల ముందు కాదు, గిన్స్. ఇక్కడ ప్లూటోనియం కదా, ఫ్లూట్ అనగానే నీకు గిన్నెల ముందు కాదు, లేదా ప్లూటోనియంతో గిన్నెలు తయారు చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి స్ట్రీట్ హాంతింగ్ ఏ లండన్ అడ్వెంచర్ వాజ్ రిటన్ బై ఎవరంటే వర్జీనియా వూల్ఫ్. ఇక్కడ స్ట్రీట్లో వూల్ఫ్లు తిరుగుతున్నాయి. స్ట్రీట్లో వూల్ఫ్ అంటే ఇక్కడ నక్కలను గుర్తుపెట్టుకోండి, స్ట్రీట్ వూల్ఫ్. ద కన్క్లూజన్ పార్ట్ ఇన్ ఎస్సే ఈజ్. వ్యాసంలో ముగింపు భాగమైనది ఏమి ఉంటుందంటే ద సమ్ ఆఫ్ ది ఇష్యూ, సమస్య కానీ ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణాత్మకంగా సంబంధించింది కానీ ఉంటుంది, ఇష్యూ ఆర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఫార్మల్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద పర్సన్స్ క్యారెక్టర్స్, ఎబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ జాబ్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఫార్మల్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద పర్సనల్ క్యారెక్టర్స్ కానీ, ఓకే, ఎబిలిటీస్ కానీ, అచీవ్మెంట్స్ కానీ ఇన్ జాబ్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఏమంటారంటే అన్నిట్లో ఉన్నట్లని టెస్టిమోనియల్ అంటారు. టెస్టిమోనియల్స్ అంటే అభిప్రాయాలు, వాళ్ళకి నచ్చినవి, వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినవి. నెక్స్ట్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ థింకింగ్ టేస్టీ. థింక్ టేస్టీ అంటే ఇక్కడ నో ఆర్టికల్. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ ది సెంటెన్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్. నెక్స్ట్ మిస్టర్స్ రేవతి గేవ్ ఇక్కడ బిసైడ్స్ హిమ్ అని వస్తుంది. సమ్ సజెషన్స్ హెల్పింగ్ హిమ్ విత్ సమ్ మనీ. ఇక్కడ ఏం లేదు, రేవతి గేవ్ హిమ్ ఇక్కడ ఉంటుంది, ఉన్న దగ్గర పక్కన, బిసైడ్స్ అంటే పక్కన సమ్ సజెషన్స్, ఎవరైనా సజెషన్స్ ఇస్తారు, అలాగే హెల్పింగ్ హిమ్ సహాయం చేస్తున్నారు, విత్ హిమ్ మనీ దాంతోపాటు తనకి మనీ కూడా ఇస్తున్నారు. ఓకే, బిసైడ్ పక్కన ఉన్నవాళ్ళు. నెక్స్ట్ హీ రిజిస్టర్డ్ హిస్ పోస్ట్.
his post. His son. Choose the correct preposition that fit in the blank meaningfully అంటే ఇన్ ఫేవర్ ఆఫ్. ఇన్ ఫేవర్ ఆఫ్. ఆమె తన కొడుకి పోస్ట్ పదవి అనేది అనుకూలంగా ఉందని నమోదు చేస్తుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ తనకు అనుకూలంగా ఉంది అని. Preachers preach many things. However, many of them do not practice what they preach. బోధకులు చాలా విషయాలు బోధిస్తారు. అయితే చాలామంది పాటించరు. ఎస్టర్డే వాజ్ మండే. ఎస్టర్డే అనేది నౌన్. టర్న్ టు ద రైట్ అండ్ యూ విల్ ఫైండ్ హిస్ హౌస్. సింపుల్ సెంటెన్స్లో ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే V1 ప్లస్ ఇన్ఫామ్లో వచ్చింది. టర్నింగ్ టు ద రైట్ యూ విల్ ఫైండ్ హిస్ హౌస్. టర్నింగ్ టు ద రైట్ యూ విల్ ఫైండ్ హిస్ హౌస్. నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. హీ బిగన్ టు ఫ్లై అంటే ఇక్కడ డిడ్ హీ బిగన్ టు ఫ్లై. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏంటి అంటే కానిదేంటి అని అడిగాడు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. ఇవి మిగతా 3 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ చెప్పండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే కదా. అయితే ఐ ఈట్ ఫ్రూట్స్, ఐ హ్యావ్ ఏ కార్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నెక్స్ట్ మెనీ ఏ మ్యాన్ డూ హిజ్. తమ విధిని నిర్వర్తించడంలో చాలామంది వ్యక్తులు ఫెయిల్ అయ్యారు. ఓకే, మెనీ ఏ మ్యాన్ టు డూ హిజ్ డ్యూటీ హ్యాస్ ఫెయిల్డ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ స్పెషాలిస్ట్ హ్యాడ్ ఎగ్జామినెడ్ రవి బిఫోర్ ద ఆపరేషన్. ఒక నిపుణుడు ఆపరేషన్కి ముందే రవిని పరీక్షించాడు. హ్యాడ్ ఎగ్జామినెడ్ అంటే పరీక్షించాడు. ఎప్పుడు? రవి బిఫోర్ ఆపరేషన్కి ముందే హ్యాడ్ ఎగ్జామినెడ్ అని వస్తుంది. Choose the word with a single syllable. Strange. Choose the word that has a different sound with regards to the underlined letter. Different. King. ఈ మిగతావి నైట్, నైఫ్, నవ్ అని వస్తుంది. ఇది మటుకి కింగ్ అని వస్తుంది. నెక్స్ట్ వితౌట్ హ్యావింగ్ ద సైలెంట్ లెటర్ ఇక్కడ నిశ్శబ్ద అక్షరం కానిది అంటే సైలెంట్ లెటర్ కానీ ఇక్కడ ఏంటంటే స్ట్రెంగ్త్. దీంట్లో సైలెంట్ అక్షరం ఏం లేదు. మిగతా వాటిల్లో సైలెంట్ అక్షరాలు. ఇవన్నీ కూడా సైలెంట్ అక్షరాలు అని అర్థము. నెక్స్ట్ ప్రొడక్టివ్ స్కిల్ అంటే ఇక్కడ లిజనింగ్ అండ్ స్పీకింగ్. లిజనింగ్ అంటే వినడము, స్పీకింగ్ మాట్లాడడం. ఈ రెండింటిని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు. నెక్స్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీ అసెట్స్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది policies on education. Next lamp. I is a voiced alveolar and lateral sound. Next the basic elements of spoken language are clarity and fluency. Next, to identify the statement that not an objective of teaching learning language according to SOS approach. SOS approachలోని ఇక్కడ ఆబ్జెక్టివ్ కానిది ఏంటో కనుక్కోమన్నాడు. అసలు SOS అప్రోచ్ అంటే ఏంటంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషన్ అప్రోచ్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. దీన్ని ఎవరు రూపొందించారంటే హార్లాడ్ పాల్మర్. అయితే ఎబిలిటీస్ యూజ్ స్ట్రక్చర్స్ అండ్ సెంటెన్స్ ప్యాటర్న్. ఎబిలిటీస్ మళ్ళీ ఏంటి అంటే సామర్థ్యం అంటే స్పీచ్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ కమాండ్ ఆఫ్ ఏ 4 లాంగ్వేజెస్ స్కిల్స్ త్రూ ద స్ట్రక్చర్స్. 4 లాంగ్వేజ్ స్కిల్స్ మీద కూడా కమాండ్ ఉండే విధంగా ఈ స్ట్రక్చరల్ ఓరల్ అప్రోచ్ అనేది ఉంది అని చెప్తున్నాడు. ఈ 3 పాయింట్లు. కానిది ఏంటి అంటే
facilitating the integration of grammatically competence, linguistic competence and strategic competence. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటి అంటే ఇక్కడ బిలీవ్ అంటే ట్రస్ట్, బ్యూటిఫుల్ అంటే ప్రెట్టి, బ్లైండ్ అంటే కన్స్ట్రక్ట్, కైండ్ అంటే అన్కైండ్ అంటే కరేజెస్, బ్రేవ్ అంటే క్రూయల్. ఇవన్నీ కూడా సినానియమ్స్. నెక్స్ట్ ద ప్రిన్సిపల్స్ యూజ్ ఇట్ టు కంటెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది సిలబస్ ఆర్ ఏంటి అంటే సెలెక్షన్ అండ్ గ్రాడ్యుయేషన్. సెలెక్షన్ అంటే ఇక్కడ ఎంపిక, పదాలకు ఎలా బోధించాలి అనేది, కంటెంట్ ఆర్గనైజేషన్లో పదాలను ఎలా బోధించాలి. అలాగే గ్రాడ్యుయేషన్ అంటే క్రమబద్ధీకరణ, అంటే సులువు నుంచి కష్టంగా కంటెంట్ ఆర్గనైజేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ షీ షెల్స్ ఆన్ ఏ షెషర్ అనేది కూడా టంగ్ టెస్టర్ ఇది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 బిలీవ్ దట్ ద ప్రీ కండిషన్స్ ఫర్ ఆల్ 3 డెవలప్మెంట్స్ ఇన్ చిల్డ్రన్స్ ఆర్. NCF 2025 believes the precondition for all developments in children are adequate nutrition, తగినంత పోషణ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది ఉండాలి ప్రీ కండిషన్స్. ద టూల్స్ యూజ్డ్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ప్రాజెక్ట్స్ అండ్ స్లిప్ టెస్ట్. ఎక్కడైనా మిస్టేక్స్ అయితే క్షమించాలి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుందని, మనకి అంతగా ఎక్స్ప్లెనేషన్ లేకపోయినా ఏమో డిఎస్సిలో ఈ బిట్స్ ఏమైనా రావచ్చేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.